శాంతిపూర్వక మానవ సమాజాన్ని నెలకొల్పేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన కారణజన్యుడు మహమ్మద్ ప్రవక్త అని, అందువల్ల అందరూ ఆయన బాటలో నడవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కన్నబాబు పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా కాకినాడ నగరంలో ముస్లిం సోదరులు నిర్వహించిన ర్యాలీలో వనమాడి పాల్గొని ముస్లిం సోదరులకు మీలాదున్ నబీ శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ముందుగా మత గురువు ఇమాంకు శాలువా వేసి సత్కరించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని ముస్లిం సోదరులు మహమ్మద్ ప్రవక్త బోధనతో ప్రతి ఒక్కరూ సాటివారి పట్ల ప్రేమ, దయ, సౌభ్రాతృత భావనలతో ఉన్నప్పుడే ప్రవక్త కోరుకున్న శాంతియుత సమాజం నెలకొంటుందన్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్న భక్తులందరికీ లస్సీ సరఫరా చేసి మానవత్వాన్ని చాటుకున్న జనసేన ఇంట పాళిక శివ. ఈ కార్యక్రమంలో నగర మైనార్టీ నాయకులు, మత పెద్దలు, జనసేన నాయకులు వేలాదిగా పాల్గొన్నారు. ఈరోజు మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మహమ్మద్ ప్రవక్త గురించి మీకు తెలియాలి. ఈ ప్రపంచంలో అందరికీ తెలుసు, కొంతమందికి ఇంకా తెలియకపోవచ్చు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. 1400 సంవత్సరంలో ఆయన అప్పట్లో శాంతి కోరిన వ్యక్తి, శాంతి సందేశం ఇచ్చారు. ఆ శాంతి సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ కూడా దాన్ని పాటిస్తూనే ఉన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటూ పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఈరోజు మత సామ్రాజ్యానికి పెట్టింది పేరు భారతదేశం. ఆ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ హిందూ, ముస్లిం, క్రైస్తవులు మత సామ్రాజ్యాన్ని పూర్తి స్థాయిలో కాపాడినది ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని గర్వపడగలను. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితిలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ మత సామ్రాజ్యాన్ని కాపాడుతూ ముందుకెళ్తుంది. ఈరోజు చూసుకున్నట్టయితే కూడా ఏదైతే మహమ్మద్ ప్రవక్త గారి సందేశం, శాంతి సందేశం అందరూ పాటిస్తున్నారు, ఇంకా కొంతమంది పాటించలేకపోతున్నారు. అలా పాటించకపోవడం వల్లే కొన్ని అరాచకాలు జరుగుతున్నాయి, తప్పులు జరుగుతున్నాయి, విధ్వంసాలు జరుగుతున్నాయి. అవి కూడా తొలవాలి. మహమ్మద్ ప్రవక్త నుంచి అందరూ కూడా తెలుసుకోవాలి. అప్పుడే ప్రపంచ శాంతి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ శాంతిగా ఉంటుంది అని నేను కోరుకుంటూ, ఈరోజు మహమ్మద్ ప్రవక్త పుట్టిన సందర్భంగా భవిష్యత్తులో నేను కోరుకున్న శాంతి పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా జరగాలన్నది నా కోరిక. కాకినాడ ముస్లిం సోదరులందరూ కూడా ఏదైతే ఈరోజు శాంతి ర్యాలీ చేస్తున్నారో భవిష్యత్తులో ఈ శాంతి స్థాయిలో జరగడం కోసం పద్ధతిగా అందరినీ కోరుతున్నానని సందర్భం. ఈరోజు ముస్లిం సోదరులందరికీ మిలాదున్ నబీ మహమ్మద్ ప్రవక్త గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మా కళ్యాణ్ గారు, మా నాయకుడు, డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన ముస్లిం సోదరులందరికీ మిలాదున్ నబీ సందర్భంగా నడిచొచ్చే సోదరులందరికీ కూడా ఈరోజు లస్సీ పంపిణీ చేయడం జరిగింది మన పార్టీ తరఫున. ఇందులో పాల్గొన్నటువంటి మన కరీముల్లా గారు, వాళ్ళ తమ్ముడు గారు, పైగా మన త్రిమూర్తులు గారు, గులాం గారు, సాయి గారు అందరికీ ఎంతో సపోర్ట్ చేసి మాకు సహకరించేందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ముస్లిం సోదరికి మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. ఓకే. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. కాకినాడ సోదర సోదరీమణులందరికీ మీలాదున్ నబీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఏజాజుద్దీన్, అధ్యక్షుడిని, జామియా మసీద్ పెద్ద మసీద్కి అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు చాలా ఘనంగా మీలాదున్ నబీ కార్యక్రమం జరుగుతుంది కాకినాడ మొత్తంగా. అన్ని మసీదుల్లో ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా, ఆనందంగా
హజరత్ నడిచిన బాటలో నడుస్తూ అందరూ నడుస్తూ ఆయన సౌభాతృత్వాన్ని, ఆయన యొక్క బ్రదర్హుడ్ని మనం కాపాడుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. ప్రతి సంవత్సరం ఈ రోజున అంటే ఇప్పుడే 571 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో మన మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించారు. ఆయన యొక్క ఉపన్యాసాలు కానివ్వండి, ఆయన యొక్క బోధనలు కానివ్వండి, మానవాళికి అందరికీ అది చాలా మార్గదర్శకంగా ఉన్నాయి. ఆయన ఎప్పుడూ కూడాను దెబ్బలాడుకోండి, మీరు దెబ్బలాడుకోండి, మతం ఎలా దెబ్బలాడుకోండి అని ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఎప్పుడు కూడా అన్ని మతాలు సమానం అని చెప్పారు. ఖురాన్ ఆయత్లోని వాక్యాలను ఆయన నెమరు వేసుకుంటూ ఆయన యొక్క అడుగుజాడల్లో మనం కూడా నడుస్తూ ఈ రోజు వరకు చాలా చక్కగా మంచి వాతావరణంలో ముస్లిం సోదరులంతా నివసిస్తున్నాం. కాకినాడ పట్టణం గురించి చెప్పుకుంటే కాకినాడ పట్టణంలో ఎప్పుడూ కూడా